నికోలాయితల బోధ ఏంటంటే, నీ ఆత్మ రక్షించబడిందా కాబట్టి ఎలాగో నాశనమయ్యే నీ దేహం ఏమవుతాయి ఎవరికి కావాలి? ఎలాగో పాపాన్ని బట్టి నాశనమయ్యే దేహం మట్టితో కలిసిపోతుంది. నీ ఆత్మ ముఖ్యమైనది. దేహంతో ఏం చేస్తే ఏంటి? ఎల్లు కాంట్రాక్ట్ రావాలా, అప్రూవల్ రావాలా, ఎల్లు వ్యభిచారం చేయాలా, చేసే ఏముంది? మనసులో మాత్రం దేవా నేను నీ బిడ్డలని చెప్పుకో, దేహంలో కార్యం జరిగించే ఏముంది? దట్ వాస్ నికోలాయితల బోధ. దే యూజ్డ్ టు కాంప్రమైజ్ ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ దేర్ ఫిజికల్ వర్క్స్. కానీ మనసులో మాత్రం దేవుడు అంటారంట, రక్షణ పొందిన దేవుడు నా ఆత్మను మాత్రం విమోచిస్తానికి వచ్చాడన్న మాట నమ్ముతారు, కానీ నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం అన్న మాటను అంగీకరించరు. ఈరోజు మీకు తెలియజేయబడుతుంది, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం, నీ ఆత్మ యేసుప్రభు సొత్తు. నీ మనసు నీ చేతుల్లో ఉంది. నువ్వు పోరాడాలి, దేవుణ్ణి అంగీకరించాలి. నీ ఆత్మతో, శరీరంతో, మనస్సుతో నువ్వు దేవుని సేవించాలని. ఎందుకంటే చివరికి నీ మనసులో నువ్వు చేసే నిర్ణయాలను బట్టి నీ జీవితం ఉంది. కాబట్టి నీ మనసుని జాగ్రత్తగా కాపాడుకో.